హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసరికి ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ అండి. మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, బతుకమ్మని ఎలా ప్రిపేర్ చేయాలి అదంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా మా ఇంట్లో మా అమ్మ అయితే 4 బతుకమ్మలు చేసిందండి. ఎందుకంటే మేమందరం ఇంటికెళ్ళాం కాబట్టి. ఇంకా డే మొత్తం అలా ఎంజాయ్గా గడిచిపోయింది ఇంకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బతుకమ్మలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇలా సింపుల్గా అయితే బతుకమ్మలు అనేది చేసుకున్నాం మా ఇంట్లో. ఇంకా బతుకమ్మ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే ఫ్లవర్ ఏంటి అంటే తంగేడు పువ్వు అండి. ఈ బతుకమ్మకి మెయిన్గా యూస్ చేసే ఫ్లవర్ తంగేడు. ఈ ఫ్లవర్ని అంతా కూడా నీట్గా చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇంకా మావాడు కూడా మాకు హెల్ప్ చేస్తున్నాడు. పాపం మా మమ్మీ వాళ్ళే కష్టపడుతున్నారు, నేను కూడా ఏదో తోచిన హెల్ప్ చేద్దాం అనుకున్నట్టున్నాడు. సో అందుకే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వాడికి ఏ పని అయితే చేయగలుగుతాడో అన్ని పనులు చేశాడండి. మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎండింగ్ వరకు కూడా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు బతుకమ్మ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేట్ని తీసుకొని, అంటే మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బతుకమ్మని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్లేట్లో ఏంటి అంటే మనకు ఆకులు, గుమ్మడి ఆకులు కానీ సొరకాయ ఆకులు, ఏ ఆకులు అవైలబుల్గా ఉంటే ఆ ఆకులు అనేది వేసుకోవాలి. ఇంకా ఈ ఆకులన్నీ కూడా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకొని ప్లేట్ ఏ సైజులో ఉందో ఆ సైజులో మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా నేను చెప్పడం కన్నా వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది కదా. సో చాలా ఈజీగా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బతుకమ్మని. సో మనకి 9 డేస్ బతుకమ్మ అనేది తెలంగాణలో చాలా బాగా చేసుకుంటారు. ఇందులో మనకి నచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ ఆ ఫ్లవర్ అని ఏం లేదండి. మనం ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉంటే అన్ని రకాల ఫ్లవర్స్ అనేది యూస్ చేసుకోవచ్చు ఇందులో. మనకి మెయిన్గా యూస్ చేసే ఫ్లవర్స్ అయితే తంగేడు, బంతిపూలు, అలాగే చామంతి పూలు. ఎందుకంటే ఇవి మార్కెట్లో ఎక్కడ చూసినా అవైలబుల్గా ఉంటాయి. సిటీలోనైతే రోడ్ల పైన అమ్ముతారు కదా. మనకి ఎలాంటి ఫ్లవర్స్ కావాలంటే అలాంటి ఫ్లవర్స్ తీసుకొచ్చి ఈ బతుకమ్మ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మన తెలంగాణ పెద్ద పండగ. ఎక్కడ చూసినా కూడా ఈ 9 రోజులు బతుకమ్మ సంబరాలు అనేది చేసుకుంటారు. బతుకమ్మకి ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు ఒక్కొక్క డేకి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంటుందండి. మళ్ళీ ఒక్కొక్క డే ఒక్కొక్క ప్రసాదం అనేది తీసుకెళ్తారు. అంటే మన డేని బట్టి ప్రసాదం కూడా చేంజ్ చేస్తారు. సో ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా మా అమ్మని బతుకమ్మని ప్రిపేర్ చేస్తుంది. ఈ ఇయర్ కూడా మా మమ్మీనే చేస్తుంది. మా మమ్మీకి కొంచెం హెల్ప్ చేస్తున్నాం అలా పక్కన కూర్చొని, నేను మా వదినలు కూడా. ఇంకా మా అమ్మ వాళ్ళు ఉండేది విలేజ్లో అండి. సో ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్ దొరుకుతాయి అక్కడ. సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో మా ఇంట్లో చాలా ఫ్లవర్స్ అవైలబుల్గా ఉండే ఆ రోజు. సో ఉన్న ఫ్లవర్స్ అన్నీ పెట్టి కూడా 4 బతుకమ్మలు అయితే మా అమ్మ ప్రిపేర్ చేసింది మా అందరి కోసం. ఇలా మనకి ఏ కలర్ ఫ్లవర్ సెట్ అవుతాయో ఆ కలర్ ఫ్లవర్స్ అనేది మనం కలర్స్ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ బతుకమ్మనంతా కూడా. కొంతమంది ఏంటంటే అమ్మవారి రూపుతో కూడా బతుకమ్మని చేస్తారు. అంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. జస్ట్ నేను ఎలా చూపించాలో బేసిక్గా చూపిస్తున్నాను మీకు అంతే. బతుకమ్మ మేకింగ్ అనేది చాలా ఈజీ అండి. మనం ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో చేసుకోవచ్చు. మేమైతే మినిమం హైట్ మాత్రమే చేసుకున్నాం. అంటే ఎక్కువ హైట్ తీసుకెళ్ళలేమనేసి జస్ట్ నార్మల్గా మా దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యేలాగే జస్ట్ మినిమం బతుకమ్మని అయితే పేర్చుకున్నామండి. ఇంకా తెలంగాణలో అమ్మవారి నవరాత్రులు కూడా 9 డేస్ చేస్తారు కదా. అలాగే 9 డేస్ నవరాత్రులతో పాటు ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేస్తారు. అమావాస్య నెక్స్ట్ డే నవరాత్రులు అనేది స్టార్ట్ చేస్తారు. అంటే మనకి సద్దుల బతుకమ్మ 9 డేస్ కంప్లీట్ అయిన తర్వాత 10th డే రోజు నవరాత్రి ఉత్సవాలు, అంటే అమ్మవారి 9 డేస్ రోజు నవరాత్రి ఉత్సవాలు అనేది చేస్తారు. అంటే ఆ రోజే దసరా చేసుకుంటారు. తెలంగాణలో చాలా పెద్ద ఫెస్టివల్ బతుకమ్మ దసరా అనేది. సో ఇంకా మేము బతుకమ్మ ప్రిపేర్ చేసుకుంటే మావాడు సైడ్కి కూర్చొని వాడి ప్లేట్లో వాడికి నచ్చిన విధంగా బతుకమ్మ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాడు. వాళ్ళకే చేయడం వచ్చా, నాకు కూడా చేయడం వచ్చని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాడో చూడండి. ఇంకా వాడు పని చేయడం కన్నా పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయడమే ఎక్కువ అండి. ఏ పనిలోనైనా అంతే మావాడు. సో ఇలా ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క ఫ్లవర్ అనేది యాడ్ చేసుకుంటూ వస్తున్నాము. అలా మనకి ఎన్ని లేయర్స్ అంటే ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో అన్ని రకాల ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంకా మోస్ట్లీ సిటీలో అయినా విలేజ్లోనైనా చాలామంది ప్రిఫర్ చేసే ఫ్లవర్స్ బంతిపూలు. ఎందుకంటే అవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి. ఈవెన్ మనం మనీ పెట్టినా కూడా బయట కూడా దొరుకుతాయి. సో చాలా ఈజీగా బతుకమ్మ కూడా ఎత్తుగా అవుతుంది ఈ ఫ్లవర్స్ పెట్టడం వల్ల. మనకి ఇందులో గునుగు పువ్వు కానీ టేక్ పువ్వు కానీ డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. బట్ మా దగ్గర ఉన్న ఫ్లవర్స్ ఏంటి అంటే ఓన్లీ చామంతి, బంతి, తంగేడు ఫ్లవర్స్. ఇలా మా దగ్గర ఉన్న ఫ్లవర్స్ మా బతుకమ్మని అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నామో చూడండి. ఇంకా ఆల్మోస్ట్ మా బతుకమ్మ అంతా ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం అయితే పట్టిందండి. అంటే మనం ఫాస్ట్గా ప్రిపేర్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే మేము స్లోగా ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఫ్లవర్స్ అనేది లేకుండా నీట్గా రౌండ్గా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. అందుకే కొంచెం టైం టేకింగ్ అండి అంతే. ఈ వైట్ ఫ్లవర్స్, చక్రాల ఫ్లవర్స్ అనేది డైరెక్ట్గా పెడితే మనకి బతుకమ్మకి అనేది ఊడిపోతాయి. సో అందుకే ఇలా మేము ఏంటి అంటే దారంతో కుచ్చి మొత్తం కూడా ఈ ఫ్లవర్స్ ఉండేలాగా అడ్జస్ట్ చేసుకున్నాం. ఇంకా
ఇంకా బతుకమ్మని అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులో గౌరమ్మని కూడా పెడతారండి. ఈ గౌరమ్మ అనేది మన బతుకమ్మ ఈవినింగ్ ఆడిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత చెరువు దగ్గర బతుకమ్మని వదిలేసి ఆ గౌరమ్మ అనేది అందరూ తీసుకొని పెట్టుకుంటారు. మనకి ఫస్ట్ డే కనుక ఇంట్లో బతుకమ్మని పేర్చుకున్నాం అనుకోండి, కంపల్సరీ లాస్ట్ డే కూడా పేర్చుకోవాలి. ఎందుకంటే మనం గౌరమ్మని సాగదోలాలి కాబట్టి. సో అందుకే మేము ఎవ్రీ ఇయర్ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్తామండి ఈ బతుకమ్మకి. ఎందుకంటే తెలంగాణ పెద్ద ఫెస్టివల్ అన్నాను కదా, సో కంపల్సరీ ఆడపిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో మేమైతే మా హోమ్ టౌన్కి వెళ్ళాము. ఇంకా సో మా అన్నయ్య వాళ్ళకి కూడా రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి మా వదినలకి కూడా ఫస్ట్ బతుకమ్మ. సో ఇంకా మా అమ్మ అయితే అందరినీ మా ఇంటికి పిలిచి అందరికీ కూడా బతుకమ్మలు ప్రిపేర్ చేసి ఇచ్చింది. ఇంకా ఫైనల్గా మా బతుకమ్మ అయితే కంప్లీట్ అయిందండి. ఎలా వచ్చిందో చూడండి. ఇంకా మా దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాం. నార్మల్గా గుమ్మడి పూలు ఉంటాయి కదా, గౌరమ్మ కంటే చాలా ఇష్టం గుమ్మడి పూలు, గోరంట పూలు. అవి కంపల్సరీ బతుకమ్మలో ఉండేలాగా చూసుకుంటారు. సో ఇలా అంతా కూడా ఫైనల్ వరకు ప్రిపేర్ చేసుకున్నామండి. చూసారు కదా ఫస్ట్ నుండి బతుకమ్మ ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీ అనేది. అలానే మిగతా బతుకమ్మలు కూడా, మిగతా 3 కూడా అలానే రిమైనింగ్ ఫ్లవర్స్ అన్నిటితో కూడా సేమ్ ప్రాసెస్తో పేర్చారు. ఇంకా ఇలా బతుకమ్మ అంతా కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి అందులో పసుపు గౌరమ్మని పెడతారు. అలాగే ప్రసాదం వచ్చేసరికి ఫస్ట్ డే గారెలు తీసుకెళ్తారండి. సో మా అమ్మ కూడా గారెలు చేసింది. ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా బతుకమ్మ దగ్గరికి వెళ్ళడానికైతే ప్రిపేర్ అవుతున్నాం. మీ ఇంట్లో కూడా బతుకమ్మని ఇలా ప్రిపేర్ చేస్తారా? అయితే కామెంట్ చేయండి. ఇంకా అందరం రెడీ అయిపోయి ఇలా చెరువు దగ్గరికి వచ్చి బతుకమ్మ ఆడడం అయితే స్టార్ట్ చేసామండి. మాది చాలా చిన్న విలేజ్ అండి, అందుకే చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ ఉన్న కొంతమందితోనైనా చాలా బాగా అంటే బాగా ఎంజాయ్ చేసామండి. నాకైతే ఈ బతుకమ్మ ఆడడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అందరం రెడీ అయితే బతుకమ్మ దగ్గరికి వెళ్ళామండి. మా దగ్గర దాండియా కానీ, కోలాటం కానీ బతుకమ్మ దగ్గర ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే చేస్తారండి. సో మాకు వచ్చింది మాత్రం ఓన్లీ దాండియా. సో మాకు వచ్చిన స్టెప్స్ అయితే ఏదో వచ్చినట్టు అలా చేస్తున్నామండి. ఈ బతుకమ్మ అనేది ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తుంది కదా, సో అందరం కలిసి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కలిసి ఇలా దాండియా వేస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 2 to 3 అవర్స్ అయితే బతుకమ్మ ఆడామండి. ఇలా దాండియా, కోలాటం ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళైతే డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా చేశారు ఇక్కడ. ప్రీవియస్గా అందరూ పాటలు పాడేవాళ్ళు, బట్ ఇప్పుడు ఎక్కడ చూడు డీజే సౌండ్ అండి. ఇదే ఇంకా అందులో ప్లే చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా వీళ్ళు ఉయ్యాల, దాండియా వేస్తున్నారు. ఈ వీడియో మొత్తం చూసాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకా మీ ఇంట్లో మీ ఊర్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో బతుకమ్మని అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.